ఇద్దరిని ఒకేలాగా ప్రేమించాడు. అంటే ముందు ముందుకు మన వాక్యం వెలుగుద్ది మనకు తెలుసుద్ది. ఓకేనా? ముందు ముందుకు మన వాక్యం వెలుగుద్ది. తండ్రి కుమారుని ఎలా ప్రేమించాడు మీకు అర్థమవుద్ది ఆ విషయం. కానీ మీకు ముందుకు విషయం చెప్తాను. ఈ తండ్రి ఇద్దరు కుమారుని కూడా ఎలా ప్రేమించాడు? సమానంగా ప్రేమించాడు. ఒకే రీతిగా ప్రేమించాడు. ఒకేలాగానే ప్రేమించాడు. ఎవరికి ఎక్కువ చేయలేదు, ఎవరికి కూడా తక్కువ చేయలేదు. ఈ తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా సమానంగా ఉంది. ఒకవేళ మానవుల యొక్క విషయంలో ఒక మానవ తండ్రి తన కుమారు ఇద్దరికి కూడా పెద్దవాడికి ఎక్కువ చేయవచ్చు, లేకపోతే పెద్దవాడికి తక్కువ చేసి చిన్నవాడికి ఎక్కువ చేయొచ్చు. దాన్ని అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. బైబిల్లో కూడా ఉన్నారు. అది నా టాపిక్ కాదు. బైబిల్లో కూడా ఉన్నారు. చిన్న కుమారునికి అమ్మ పెట్టింది, మోసం చేశాడు, అది కూడా ఉంది చరిత్ర. అది తర్వాత చెప్తాను. కాబట్టి పెద్దవాడిని ప్రేమించేవాళ్ళు ఉన్నారు, చిన్నవాడిని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ తండ్రి, మనం చెప్పుకున్నటువంటి ఈ తండ్రి కుమారుల్ని ఇద్దరు కూడా ఒకే రీతిగా ప్రేమించాడు.